హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ హిస్టరీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి బంద్ అయితే నిర్వహించబోతున్నారండి. అయితే ఈ బంద్ కారణం మనకు స్కూల్స్ కానివ్వచ్చు, కాలేజీలు కానివ్వచ్చు, బస్సులు కానివ్వచ్చు, ఆల్మోస్ట్ మనకు స్కూల్ కాలేజీ ఇప్పుడు సెలవులు కాబట్టి సో మనకు బస్సులు కానివ్వచ్చు, మనకు ఏదైతే షాపులు ఉన్నాయో ఆ షాపులు కానివ్వచ్చు, సో ఇవన్నీ మనకేంటంటే రద్దు అయిపోతున్నాయి. అయితే మనకు ఈ బంద్ అనేది ఎవరు చేయబోతున్నారు, ఏ కారణం చేయబోతున్నారు, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారేంటనేది మీకు క్లారిటీగా చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం సమ్మెకు అయితే చేయబోతున్నారండి. ఈ సమ్మెకు సంబంధించి వీళ్ళు కొంచెం మనకి ఏంటంటే లేఖ కూడా అయితే ప్రభుత్వానికి అయితే అందించారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మెకైతే సిద్ధమై ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగులు బహిరంగ రేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్టీసీ సంస్థ పరిస్థితుల్లో వివరించడంతో పాటు ఉద్యోగులు సంక్షేమం విషయంలో యాజమాన్యం ఏమాత్రం రాజీ పడబోదని చెప్పేసి హామీ అయితే ఇచ్చారు. ఈ లేఖలో సమ్మె పేరుతో ఉద్యోగులను బెదిరిస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి లేఖలో పేర్కొంది. క్షేత్రస్థాయిలో మీరు సమర్థవంతంగా విధులు నిర్వర్తించడం వల్లే టీజీఎస్ ఆర్టీసీ అభివృద్ధి పదంలో పయనిస్తుంది. ఉద్యోగుల సంక్షేమ విషయంలో యాజమాన్యం ఏమాత్రం రాజీ పడట్లేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీ డిఎల్ను అందించింది. ఆర్పిఎస్ 2013 బ్లాండ్లు అలాగే సంబంధించి 280 కోట్ల రూపాయలు చెల్లించింది. గత 3 ఏళ్లలోనూ విధిగా ప్రతి 1వ తేదీ వేతనాలు అయితే చెల్లిస్తూ వస్తుంది. సో టీజీఎస్ ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి గురించి సిబ్బంది తెలియజేసే ఇప్పటికిప్పుడే కోలుకుంటూ అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి సంస్థకు ఉద్యోగులు సమ్మె తీరాన్ని నష్టం కలిగిస్తుందని చెప్పేసి, అది సమస్యలకు పరిష్కారం కాదు అని చెప్పేసి కూడా ఇక్కడ అయితే చెబుతున్నారు. సో ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మాకు ఆ సమస్యలు క్లియర్ చేస్తేనే మేము సమ్మె అయితే చేయము. సో ఒకవేళ మీరు చేయకపోతే కనుక మేము సమ్మె అనేది చేస్తామని చెప్పేసి ఇక్కడ ఆర్టీసీ ఉద్యోగులు అయితే ఇక్కడ టీజీఎస్ ఆర్టీసీకి అయితే తెలియపరుస్తున్నారు. సో టీజీఎస్ ఆర్టీసీ అయితే మనకు బహిరంగ లేఖ రాసి సో ఈ యాజమాన్యానికి అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించి ఆర్టీసీ ఉద్యోగులు ఎలాంటి రెస్పాన్స్ అవుతారు, సో దాన్ని బట్టి అయితే ఈ బంద్ అనేది నిర్వహించబడుతుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.